వెల్కమ్ బ్యాక్. కేంద్ర రాజకీయాల్లోనే కాదు 2016లో తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులకు కూడా సవాళ్లతోనే స్వాగతం పలుకుతోంది. మరి కొత్త ఏడాదిలో టీడీపీ అధినేత ముందున్న ఆ ప్రతికూలతలేమిటి? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధిగమించాల్సిన సవాళ్లేమిటి? ఇక వైసీపీ అధ్యక్షుడు యువనేత ముందున్న రాజకీయ వ్యూహాలు ఏమిటి? ఈ కొత్త ఏడాది ఎవరి రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయనుంది? ప్రాంతీయ పార్టీల నాయకుల జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు నాయుడు. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడికి 2016 కాస్తంత క్లిష్టంగానే ఉండబోతోంది. 2016లో చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్ రాజధాని నిర్మాణం. ఈ ఏడాది రంగరంగ వైభవంగా అమరావతికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు 2016లో కొంత మేరైనా రాజధానిని నిర్మించి తీరాలి. లేకపోతే ప్రతిపక్షాలకే కాదు ప్రజలకు కూడా బాబు చులకనైపోయే ప్రమాదం ఉంది. అయితే ఇదేమీ అంత సులువైన విషయం కూడా కాదు. ఇప్పటికే లోటు బడ్జెట్తో బండెడు సంసారాన్ని ఎలాగోలా తన అడ్మినిస్ట్రేటివ్ టెక్నిక్లతో నెట్టుకొస్తున్న చంద్రబాబు రాజధాని నిర్మాణంలో ఏ తప్పటడుగు వేసినా ప్రజల్లో నమ్మకం సడలుతుంది. ఇప్పటికే లోటు బడ్జెట్తో సతమతమవుతున్న బాబుకి రాజధాని నిర్మాణం పెద్ద సవాలే. ఇక ఎలాగైనా 2016లో కేంద్రంతో పోరాడి ప్రత్యేక ప్యాకేజీ దక్కించుకోవాలి. లేకపోతే రాజధాని నిర్మాణం వెనకబడిపోతుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రిపేర్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గతంతో పోలిస్తే కొంత ఎందుకో ఆయన తడబడుతున్నాడు. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఇదివరకు పాలించిన ఆ ధాటి కానీ ఆ సూటితనం ఇప్పుడు కనిపించడం లేదు అనే ఒక అభిప్రాయం తెలుగుదేశం నాయకులు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నేను మారిన మనిషిని ఆయన 1-2 సార్లు చెప్తారు. ఆయన అనుకోవచ్చు, కానీ ఆ మార్పు పార్టీ వాళ్లకు ప్రజలకు కనపడడం లేదు. ప్రపంచ బ్యాంకు మార్గంలోకే పరిగెడుతున్నాడు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఎలా మార్చుకుంటారు? మార్చుకోకపోతే మళ్ళీ ఒకసారి 2000 సంవత్సరం అంటే బషీర్బాగ్ అనంతర పరిణామాలు పునరావృతమవుతాయి. చంద్రబాబు ముందున్నది అదే అతిపెద్ద సవాల్. ఇక ఎన్నికల్లో ప్రకటించిన పథకాల్ని అమలు చేయడం బాబు ముందున్న మరో సవాల్. ఎన్నికల్లో చెప్పినట్టు 2016లో నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగ కల్పన చేయాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాల అమలు కూడా సక్రమంగా సాగేలా చూసుకోవాలి. లేకపోతే బాబు మాట ఇచ్చినవేవీ చేయలేదన్న విమర్శలు పెరిగిపోతాయి. వీటన్నింటికీ తోడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడం మరో పెద్ద సవాల్. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పచ్చదండులో కాస్తంత వలసలకు ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణలో ఉన్న బలమైన క్యాడర్కి పునరుత్తేజం కల్పించాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నెగ్గుకు రావడం కత్తిమీద సవాలే. చంద్రబాబు తెచ్చిపెట్టుకున్న సింగపూరే ఆయనకి పెద్ద సవాలుగా కనపడేటట్టుంది. ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో సింగపూర్ వాళ్ళు ఏ షరతులు విధిస్తారో దాన్ని తప్పనిసరిగా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అక్కడ ఉండేటువంటి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది. చంద్రబాబు గారు మొదటి నుంచి ఏమిటంటే భారత రాజకీయాల్లో తాను చక్రం తిప్పాను అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. కానీ ఈ 2015లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కేంద్రం నుంచి ఏ ఒక్కదాన్ని చేయించుకోగలిగినటువంటి పరిస్థితి చంద్రబాబుకు లేదు. ఐతో మహాచండీ యాగంతో 2015ని దిగ్విజయంగా పూర్తి చేసిన కేసీఆర్కి 2016 కూడా ఇంతే సానుకూలంగా ఆహ్వానం పలుకుతున్నా కొత్త ఏడాదిలో కూడా అక్కడక్కడ రాజకీయ సవాళ్లు వేచి చూస్తున్నాయి. 2016లో కేసీఆర్ ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాల్ గ్రేటర్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో నెగ్గుకొస్తే కేసీఆర్ హవా మరో 10 ఏళ్లు నిలిచినట్లే. ఇదేమీ అంత సులువైన విషయం కాదు. ఇందుకోసం హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ వాసుల్ని మెప్పించాలి. మరోపక్క ప్రతిపక్షాల్ని కంట్రోల్ చేయాలి. ఈ రెండూ కత్తిమీద సాములే. కానీ రాజకీయ వ్యూహాల్లో తలపండిన కేసీఆర్కి ఇదేమీ పెద్ద సమస్య కాదన్న అభిప్రాయాలున్నా ఇది అంత సులువుగా నెగ్గుకొచ్చేది కాదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని సాధించడంలో జయప్రదమైనంతగా సాధించుకున్న రాష్ట్రానికి సంబంధించిన సమస్యలకు సమగ్రమైన పరిష్కారం చూపించడంలో కేసీఆర్ ఇంకా సమర్థత చూపించాల్సిన అవసరం చాలా ఉంది. ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించడం అన్నది ఒక కళంకంగా, ఒక మచ్చగా టీఆర్ఎస్ మూట కట్టుకుంది. ఇక మీదటైనా దీన్ని విరమిస్తే చాలా మంచిది. 2016లో ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడం కూడా కేసీఆర్కి చాలా ముఖ్యమైన సవాల్. గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, మిషన్ భగీరథ వంటి పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ అవన్నీ సమర్థంగా అమలయ్యేలా చూసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి సాధ్యాసాధ్యాలు అధిగమించాలి. ఇప్పటికే జంట నగరాల్లో నీటి కొరత వేధిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లోగా ఆ సమస్యకు పరిష్కారం చూపించకపోతే ఓట్లు పడటం కష్టమే. మరి ఆ సవాల్ను 2016 వేసవిలోగా ఎదుర్కోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది.
ఇక వీటికి తోడు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇప్పటికే విద్యుత్ కేటాయింపులు, నదీ జలాల పంపకాల మీద విభేదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటిని 2016లో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎవరి సవాళ్లు వాళ్లకున్నాయి. ఇక ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ కి కూడా అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా 2016లో గ్రేటర్ ఎన్నికల్లో కాస్తంతైనా బలపడాల్సిన అవసరం జగన్ కి ఎంతైనా ఉంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు కానీ గ్రేటర్ ఎన్నికల్లో పుంజుకోకపోతే ఆ తర్వాత ఇక్కడ పార్టీ బలపడటం అన్నది చాలా కష్టమైపోతుంది. అందుకే ఈలోగా రాజధాని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకునేలా యువనేత నిర్ణయాలు తీసుకోవాలి. వాటికి అనుగుణంగా అడుగులేయాలి. ఇక కొత్త ఏడాది కూడా జగన్ను పాత కేసులు వెన్నాడే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ నుంచి గోడ దూకుతున్న నేతలను కాస్తంత కట్టడి చేయడం కూడా జగన్ బాధ్యతే. ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతలతో పాటు క్యాడర్కి తగ్గుతున్న ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసెంబ్లీలో మెరుగైన ప్రతిపక్ష నేతగా రాణించాలి. ఇందుకోసం పాలనాపరమైన వ్యవహారాల్లో మరింత అనుభవం సంపాదించుకోవాలి. జగన్ పరిస్థితి ఒక రకంగా చూసుకుంటే ఆ గంప కింద కోడలను పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయనది కనబడుతుంది. ఎందుకంటే ఈ పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు దూకుతారో, ఎలా పోతారో అనే ఒక సందేహాలతోటి ఆయన కాలం గడపాల్సిన పరిస్థితి. అయినా కొత్త పార్టీ అయినప్పటికీ కూడా, కొత్త నాయకుడు అయినప్పటికీ కూడా ఇంకా కట్టుబాటుగానే ఉన్నారు. ఆ సంఖ్య ఏమీ తగ్గలేదు శాసనసభలో. కాదేంటంటే మరింత బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడు హోదాని పోషించాల్సిన అవసరం మాత్రం ఆయనకుంది. ఇలా ప్రతి నాయకుడికి సవాళ్లు ప్రతి నాయకుడిగా ఎదురమ్మంటున్నాయి. కానీ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తే ఈ సవాళ్లను తమ రాజకీయ చాతుర్యాలతో ఎదుర్కోవడం ఏ ఒక్కరికి పెద్ద కష్టమేమీ కాదు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.